అందరికీ నమస్కారం. అందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు సాక్షిభూతంగా గత 6 సంవత్సరాలుగా ఇది 7వ సంవత్సరము దువ్వూరు పట్టణము మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు వినాయక ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బిటి గోపాలకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పవిత్రమైన మట్టితో తయారు చేసినటువంటి వినాయక ప్రతిమలను మరియు మొక్కల్ని అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే భవిష్యత్తు తరాల పట్ల ఉన్నటువంటి ప్రేమ కానివ్వండి, ప్రకృతి పైన ఉన్నటువంటి ఆయనకున్నటువంటి మమకారం కానివ్వండి, ఈ ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యత కొంత ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని గత 6 సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగా ఎందుకు ఈ మట్టితో చేసిన వినాయక విగ్రహాలను సరఫరా చేయాలి అంటే ఎందుకు నిర్ణయించుకున్నారంటే, గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి వినాయక ప్రతిమలతో ఏమవుతుందంటే పర్యావరణము మరియు భూ కాలుష్యం గాని, జల కాలుష్యం గాని, ప్రకృతి వనరులు అనేటువంటి విధ్వంసం జరుగుతూ ఉంటుంది. దీన్ని నివారించాలంటే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలనే వాడాలి, దాని ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలన్నటువంటి ఒక ప్రధాన సంకల్పం ఆయనలో కలిగింది. తర్వాత మొక్కలను ఎందుకు ఉచితంగా పంపిణీ చేయాలి అంటే, మొక్క చేసేటువంటి ఉపకారం ఏది చేయదు కాబట్టి. మొక్క వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. మొక్కలు నీడనిస్తాయి, పండ్లనిస్తాయి, పూలనిస్తాయి, అంతేకాకుండా వర్షాలను ఇస్తాయి. అదేవిధంగా మనం పీల్చుకొని రిలీజ్ చేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని మొక్కలు పీల్చుకొని తద్వారా భూతాపం పెరగకుండా, ఈ భూమి వేడెక్కకుండా కాపాడుతూ ఉంటాయి. భూమి వేడెక్కడం వల్ల ఏం జరుగుతుందంటే సముద్ర మట్టాలు పెరగడం వలన సముద్ర పరిసరాలు ఉండేటువంటి నగరాలు అనేటువంటి మునిగిపోవడం జరుగుతుంది. అందుకు ఉదాహరణ మన జరిగినటువంటి ఉత్తరాఖండ్ లో గాని, జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి క్లౌడ్ బరస్ట్ అంటే మేఘం గర్జించి అప్పుడప్పుడు మేఘాల్లో వర్షించి ఆ మేఘం ఒక్కసారిగా పడి అనేక గ్రామాలే బురదమైపోయాయి. దీన్ని నివారించాలంటే ఖచ్చితంగా మొక్కలు మనం నాటాలి. అదేవిధంగా మొక్కలు ఏం చేస్తాయంటే సముద్ర మట్టాలు పెరగకుండా భూమి యొక్క నేల యొక్క క్రమక్షయాన్ని అడ్డుకుంటాయి. ఈ విధంగా మొక్క చేసేటువంటి ఉపయోగాలు అన్ని ఇన్ని కావు. అంతేకాకుండా ఈ మొక్క చనిపోయి కూడా వంట చెరుకుగా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా వినాయక ఫౌండేషన్ అనేక సేవలను విస్తృతం చేస్తుంది. ఫుడ్ డొనేషన్ కానివ్వండి, గ్రామీణ నిరుపేద విద్యార్థులకు విద్యా వనరులు, విద్యా సామాగ్రిని ఇవ్వడం కానీ, అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులను ప్రతి ఏటా సెప్టెంబర్ ఉపాధ్యాయున మండలంలో కానీ జిల్లాల్లో ఉండేటువంటి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి సన్మానం చేయడంతో కానీ, అదేవిధంగా ఎండాకాలంలో ఉచిత చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కావడం, మనుషులకే కాకుండా మూగ జీవాలను కూడా ఈ నీటి వేసవి ఎద్దడి నుంచి కాపాడడానికి నీటి నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడం కానీ, అంతేకాకుండా ఉచిత మజ్జిగ నీటి సరఫరా కానివ్వండి, అనేక కార్యక్రమాలు. అంతేకాకుండా దువ్వూరు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద గ్రామాల్లో ఉండేటువంటి పేదవాళ్ళకి ఈ వైద్య సేవలను ఏర్పాటు చేయడంలోనే కాకుండా ఇంకా విస్తృతంగా ఈ మధ్య కొత్తగా బ్లడ్ బ్యాంకులను కూడా రక్తదానంతో ప్రాణదానం కాపాడవచ్చు అని ఒక మహా సంకల్పంతో రక్తదానాన్ని కూడా సేకరించి బ్లడ్ బ్యాంకులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలని వినాయక ఫౌండేషన్ చేస్తూ అనేక విధమైనటువంటి ఈ సేవల ద్వారా ఆయనకు మొట్టమొదటిసారిగా దువ్వూరు నాకు తెలిసి సామాజిక సేవల రంగంలో ఆయనకు మొట్టమొదటి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఈ సేవలను ఆయన ఇంకా విస్తృతం చేయాలని, ఆయనకు భగవంతుడు ఇంకా మంచి ఆయురారోగ్యాలను ఇచ్చి ఈ సేవలను కొంతవరకే పరిమితం చేయకుండా ఇంకా ఆయన సేవలను విస్తృతి కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం.